రొమాన్స్ ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్లో ఇలాంటివి కాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్తో ప్రేమాయణం సాగించారు. అయితే ఒకప్పటి హీరోయిన్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీతో రొమాన్స్ చేసింది. ఇప్పుడు అదే హీరోయిన్ టీమిండియా ఆటగాడి భార్యగా మారింది. ఆమె మరెవరో కాదు, గీతా బస్రా. టీమిండియా ఆటగాడైన హర్భజన్ సింగ్ను గీతా బస్రా వివాహం చేసుకుంది. గీతా బస్రా బ్రిటిష్ మాజీ నటి. ఆమె 1984 మార్చి 13న ఇంగ్లాండ్లోని స్పోర్ట్స్ మౌత్లో జన్మించింది. ఆమె బాలీవుడ్ చిత్రాలలో నటించింది. దిల్ దియా హై, ది ట్రైన్, సెకండ్ హ్యాండ్ హస్బెండ్, జిలా, గజియాబాద్, మిస్టర్ జోబీ, కార్వల్లో వంటి సూపర్ హిట్ సినిమాలలో గీతా బస్రా నటించారు. ఆమె 2006 నుండి 2016 వరకు నటిగా పనిచేసింది. ఇదే సమయంలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీతో కూడా నటించింది. ఇమ్రాన్ హష్మీతో ముద్దు సన్నివేశాలు కూడా చేసింది. ఇమ్రాన్ హష్మీది ట్రైన్ సినిమాలో ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఆమె అతనితో కలిసి సంగ్ దిల్ దియా హై చిత్రంలో కూడా నటించింది. ఇదే సమయంలో టీమిండియా క్రికెటర్తో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది. టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ను గీతా బస్రా వివాహం చేసుకుంది. గీతా బస్రా, హర్భజన్ సింగ్లది ప్రేమ వివాహం. 2007లో టీమిండియా తొలి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న సమయంలో గీతా బస్రా హర్భజన్ సింగ్కు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. దీంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. గీతా బస్రా కోసం హర్భజన్ సింగ్ మ్యాచ్ టికెట్లు పంపించడం వంటివి చేస్తుండేవారు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారటంతో ఈ జంట 2016లో వివాహం చేసుకున్నారు. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత గీతా బస్రా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.